మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనీ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కామన్ సెన్స్ అనేది వాడరు. జనరల్గా మీరు చూడండి, మీకు ఒక కార్ కానీ బైక్ కానీ ఉండి అది రిపేర్ వస్తే ఏం చేస్తారు? మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి మీ అంతటా మీరు రిపేర్ చేస్తారా? చేయరు. ఎందుకంటే మీకు తెలుసు అది మీరు చేయలేరు. సెకండ్, దాని రిలేటెడ్ టూల్స్ అనేవి మీకు ఉండవు. దాని రిలేటెడ్ రెంచ్ అయినా లేదంటే దాని రిలేటెడ్ ఉండాల్సిన యుటెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉండవు. దట్ ఈస్ ద రీజన్ మీరు దాన్ని ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి రిపేర్ చేపిస్తారు. బట్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ వచ్చేటప్పటికి మీ అంతటా మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళంతటా వాళ్ళు దాన్ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ మీకు ఎలిజిబిలిటీ ఏంటి? మీ మనీని మీరు మేనేజ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను అడుగుతున్నాను. డబ్బులు సంపాదించడానికి అనుకోండి, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు. తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు. దాని అంతటి మూలంగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో డబ్బులు సంపాదించడం మీద మీరు టైం స్పెండ్ చేస్తారు. బట్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ మీకు స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడ ఉండదు. కానీ మీరు మనీ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ మెజారిటీ పీపుల్ ఫెయిల్ ఇన్ ద మనీ మేనేజ్మెంట్. దట్ ఈస్ ద రీజన్ ఇంకా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినా కానీ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ మనీ మేనేజ్మెంట్, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అండ్ దీన్ని ఎలా మేనేజ్ చేయడం ద్వారా మీరు ఫైనాన్షియల్గా గ్రో అవుతారని తెలుసుకోవాలని అనుకుంటే కనుక నేను ఆ రిలేటెడ్ వెబినార్ ఒకటి చేస్తున్నాను. ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. దాని లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, క్లిక్ చేయండి అండ్ అటెండ్ ద ప్రోగ్రామ్. మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఏం చేయడం ద్వారా మీరు ఫైనాన్షియల్గా కరెక్ట్ అవుతారు, ఎలా చేయడం మూలంగా మీకు ఫైనాన్షియల్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది, అట్లీస్ట్ ఒక బ్యాంక్ అకౌంట్లో 5 crore to 10 crore ఉంచేటట్లు ఎలా చేసుకోవాలనేది నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, do this. Thank you. Have a great day.